హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ 3:30 అయిందనమాట. ఇప్పటి వరకు రెయిన్ పడి ఇప్పుడే ఆగింది. సో మేము మా జర్నీ అనేది స్టార్ట్ చేసేసాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మేమైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో మందపల్లిలో ఉన్న శనీశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అనమాట. మన జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషాలు ఉన్నా లేదా మనకి ఎప్పటి నుంచో ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఈ టెంపుల్కి వెళ్ళొస్తే అంతా మంచి జరుగుతుందన్న నమ్మకం అనమాట. మేము జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మా హనీ నిద్రపోయిందనమాట. దారి మధ్యలో ఇంకా లేచింది. సో నైట్ అంతా వర్షం పడింది కాబట్టి రోడ్స్ అన్నీ ఈ విధంగా తడిగా ఉన్నాయన్నమాట. ఎలాగైనా కోనసీమ అందాలే వేరండి. అసలు ఇటువైపు క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మరి వర్షం పడటం వల్ల ఇలా ఉందో, రోజు ఇంతే ఉంటుందో నాకైతే తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట క్లైమేట్. అందుకే అనుకుంటా మన కోనసీమకి ఆంధ్ర, కేరళ అనే పేరు ఉంది. కేరళ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణమే మనకి కోనసీమలో ఉంటుందనుకుంటా. అందుకే దీన్ని కూడా ఆంధ్ర, కేరళ అంటారనుకుంటా. క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడ చూసిన అరటి తోటలు, చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా 200 కిలోమీటర్లు మంగళగిరి నుంచి ట్రావెల్ చేసి మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామండి. సో ఈ సందు చివరి వరకు వెళ్తే ఆ టెంపుల్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదేనండి శ్రీ శ్రీ మందేశ్వర స్వామి వారి దేవాలయం, అదేనండి శనీశ్వర స్వామి వారి దేవాలయం. ఇక్కడ ఉన్న శివలింగాన్ని శనీశ్వరుడే స్వయంగా ప్రతిష్ఠించాడంట. అందుకే ఈ గుడికి శనీశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చిందండి. మేము వెళ్ళిన రోజు శనివారం కాబట్టి కొద్ది జనం ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఈ గుడిలో శనికి సంబంధించిన పూజలు అనేవి చేయించుకుంటారు, అలాగే అభిషేకాలు కూడా చేయించుకుంటారు. ఈ గుడికి డైరెక్ట్గా రాలేని వారు పరోక్షంగా చేయించుకునే పూజలు కూడా ఉన్నాయి. ఈ గుడి వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంది. మనం ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు గుడికి సంబంధించిన సైట్లో. సో ఇది ఫుల్ వ్యూ అనమాట గుడిది. మనం చేయించుకునే పూజను బట్టి పూజా సామాగ్రి కూడా బయటే అమ్ముతారు. చిన్న పూజ, పెద్ద పూజ, ఇలా రకాలు ఉంటాయి. మనం పూజ ఏం చేయించుకుంటున్నామో చెప్తే దానికి సంబంధించిన సామాగ్రి ఏం తీసుకోవాలో వాళ్ళే చెప్తారు. సో ఈయన ఈ గుడి ప్రధాన పూజారి గారు అన్నమాట. సో మేము వచ్చి ఈ పూజారి గారితోనే పూజ అంతా జరిపించుకున్నాం అన్నమాట. సో గర్భగుడిలో స్వామివారు ఈ విధంగా దర్శనమిస్తారనమాట. రోజు తైలాభిషేకం జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే మా హనీ స్నాక్స్ తింటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చేసాం కదండి, ఏమీ తినిపించకుండా పాపం ఆకలేసింది. ఇక్కడైతే నూనె బాటిల్ పట్టుకొని రెడీగా ఉందన్నమాట ఆమె కూడా తైలాభిషేకం చేయడానికి స్వామివారికి. ఈ గుడిలో మనం పూజ చేయించుకునే ప్లేస్ని బట్టి పూజ టికెట్ అనేది డిసైడ్ చేస్తారనమాట. గర్భగుడి ఎదురైతే ఒక రేటు, చుట్టూ మండపాలు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే ఒక రేటు, సైడ్ ఉన్న మండపాల్లో అయితే ఒక రేటు. సో ఇక్కడైతే మనం ఏ బట్టల మీద అయితే పూజ చేయించుకుంటామో ఆ బట్టలు అక్కడే విడిచిపెట్టి స్నానం చేసి రావాలనేది ఒక ఆనవాయితీ. అందరూ తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అక్కడే స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడ విడిచిపెట్టి వేరే బట్టలు వేసుకొని వస్తారు. అలాగే గుడి పూజ అయిపోయిన అనంతరం ఆ గుడి బయటకు వెళ్ళాక వెనక్కి తిరిగి చూడకూడదని కూడా అంటారు. సో మేమైతే పూజ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాము. ఇక మా హనీ అలిసిపోయింది కదా, సో మాజా తాగుతుంది అన్నమాట కార్లో.
అలాగే ఈ గుడి అయిపోయాక మేము వచ్చేటప్పుడు హనుమాన్ జంక్షన్లో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి ఒకే రోజు 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందనమాట మా హనీ. అంతే ఈ వీడియో. సీ యూ విత్ అనదర్ వీడియో. బై బై.